తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన మంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల విషయంలో తాను వెల్లడించిన లెక్కలు తప్పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే చెప్పించాలని కేటీఆర్ను సవాల్ చేశారు. 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవమైతే 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మరి ఈ లెక్కల సంగతి ఏంది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, రైతులు గాంధీ భవన్లో అందరి ప్రజలు విజ్ఞాపన చూస్తున్నారు. నేను అటు పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరవీరుల స్థూపకానికి వస్తుంది తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం గొప్పలు మునిగిపోయి మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులు నుండి పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పరిస్థితి అనుకుంటే మీ నాయనగారితో ప్రశ్నలు చెప్పండి పోనీ.